హాయ్ అండి, అందరు బాగున్నారా? మీకు చాలా ముఖ్యమైన వీడియో ఇది. చాలా ముఖ్యమైన వీడియో. అదేమిటి అని అంటే, మా ఏరియాలో కన్న తల్లి కన్న కొడుకును మోసం చేయబోయింది అని వీడియో పెట్టాను కదా మొన్న. ఆ రోజు ఏం జరిగిందనంటే, ఆస్తి పంపకాలు పంచుతానంటే అందరిని పిలిపించింది అని అయితే చెప్పినాం కదా. అప్పుడు ఆ సందర్భంలో ఏం జరిగిందనంటే, ఆ బజార్లోనే పెట్టినాం అన్నట్టు. పంచాయతీ వాళ్ళు బజార్నే పెట్టారు అన్నట్టు, మాకు కూడా దగ్గర వాళ్ళది. అయితే అటు నుండి పోతా అంటే చూసిన వ్యక్తులు ఆ అమ్మాయిని పట్టుకొని అడిగారు, ఏమని, ఏందిరా ఆస్తికి సంబంధించిన విషయాలు నువ్వు అడిగినావు, నీది నువ్వు అడుక్కుంటున్నావు, వాళ్ళెవరు వచ్చి ఆయన యాక్సిడెంట్ అయి చనిపోతే అట్లా అడుగుతూ ఉన్నాడు ఏంద్రా, వానికి ఏం అవసరం అసలు అని అమ్మాయిని పట్టుకొని అడిగాను. వానికి ఏం అవసరం లేదు, వాడు ఒక తప్పు చేస్తే వానత్త సపోర్ట్ ఇస్తుంది. ఒకప్పుడు అత్తలు ఆవునెగెత్తరు దుగుడని తగెత్తరా అన్నోడు ఈరోజు మాట్లాడడానికి వచ్చిండు. వాడు తప్పు చేసేసరికి అత్తలు సపోర్ట్ చేస్తారు, దానికి అత్తకు మాట్లాడదామని అయితే వచ్చిండు. మరి ఆమె ఇప్పుడు ఆయన అన్నదానికి అది చెప్పిన దానికి సరిపోలే కదా అంటే, అతి తెలివి చూపించుకుంటారు కొంతమంది. ఇక అమ్మాయి అన్నది ఇంకోసారి ఇక రావాలి, మూడో వ్యక్తి ఆ గొడవలకు రావాలి. మళ్ళొక వారం వాళ్ళు డిక్లేర్ చేసుకొని చెప్పేసారు, మళ్ళీ బుధవారం అనేసి డిక్లేర్ చేసి చెప్పారు. ఆ విషయంలో ఆ సందర్భంలో మాత్రం వాళ్ళ నాన్న కానీ ఆ అబ్బాయి కానీ వచ్చేది ఉంటే మాత్రం మర్యాదగానైతే ఉండదని అమ్మాయి ఆయన అంటాడు, రానివ్వకు, వాళ్ళు రానంటే నేనేం రానివ్వడు, నేను ఈసారి ఊరుకోను, నాలాగా వాళ్ళు అడుక్కోవాలి. నాకు అన్యాయం జరిగిందని నేను అడుక్కున్నట్టే వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు అనుకోవాలి కదా. అయితే అమ్మాయి ఏం మాట్లాడబడుతూ పోతాన్నవరు అంటే, ఇప్పుడే చెప్పాను నేను, మొన్నైతే ఏ విధంగా అడిగానో అంతే అడుగుతాను, నాకు లెక్కలలో ₹1 తక్కువ వచ్చినా ఊరుకునేదే లేదు, నేను ఎవరు ఆస్తి అడుగుతలేను, ఆస్తి ఎప్పుడో వీలునామా రాసేసిండు తన మామయ్య వాళ్ళ. ఇప్పుడు ఆ అమ్మాయికి వీలునామా రాసేటప్పుడు కూడా ఏమీ తెలియదు పాపం, వాళ్ళ ఆయనకు కూడా ఏమీ తెలియదు. చిన్న కొడుకు ఇల్లు కట్టుకోడు అంటే ఇల్లు కట్టిన మంచిగా 220 గజాల బిట్టు ఒక్క చోటు ఇచ్చారు. పొలం 2 పంటలు తీస్తాడని ఒకటి పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నదే అది. ఆ అమ్మాయి కూడా ఏమనలే, భర్త ఏమనలేదు అసలు. ఆయనకి ఇక ఏది ఇష్టమేలే, ఎవరి పాపం వాళ్ళకి అనుకొని వదిలిపెట్టుకున్న మనిషి అన్నట్టు. తన జీవితంతో చాలా ఆడుకున్నారు. ఎందుకంటే ఆయనకి పెళ్ళి ఇష్టం లేదు వాస్తవానికి, తాగేటోని వదిలించుకుందామని తాగుడు అలవాటు చేసి కొడుకును ఆగం చేసేసి ఇక పెళ్ళి చేసి పడేస్తే అయిపోతుందని చేసేసారు. అసలు పెళ్ళి ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్ళి అయితే చేసిర్రు, షాపు తీసేసారు, మళ్ళీ పిచ్చోని చేసిర్రు, సంతకాలు పెట్టుకున్నారు, ఆస్తి రాసుకున్నారు, అంతా ఆగం చేసేసారు. అయితే అమ్మాయి అమ్మాయిని వాళ్ళు చెప్తా ఉన్నారు, బజార్ వాళ్ళు చెప్తుంటే సంతోషం అనిపించింది నాకు కూడా. బజార్ వాళ్ళు ఇంత ప్రోత్సాహం ఉండబట్టికే బతుకుతుంది అమ్మాయి. నువ్వేం ధైర్యపడకరా, ఆ రోజు నన్ను పిలువు నేను వస్తాను అని అన్నాడు. చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళు మా మామయ్య దగ్గర అప్పు తీసుకుపోయిన వాళ్ళు అని అమ్మాయి చెప్పింది అన్నట్టు. అన్నోళ్ళు ఎవరు అని అంటే, మా మామయ్య దగ్గర అప్పు తీసుకుపోయిన వాళ్ళు కాబట్టి అమ్మాయి అడిగింది, మామయ్య దగ్గర అప్పు తీసుకుపోయినావు కదా, మా మామయ్యకు మరి ఎట్లా తీసుకుపోయేదంటే, ఎట్లేముందిరా, మేము అప్పు పత్రం రాసుకునేది ఒక నోట్స్ ఉంటుంది, మీ మామయ్య మంచిగా రాస్తాడు, నోట్స్ ఉంటుంది అని చెప్తాడు. మనం చెప్పే ముందుకే ఆ వ్యక్తి ఎవరు ఏంది అనేది మనం పంచాయతీలో చూపెడదామని అమ్మాయి అన్నది. మేము పేర్లు మెన్షన్ చేయము, ఎందుకంటే మనము మనుషులు మారాలని ప్రయత్నము మారాలి, కానీ వాళ్ళతో ఆ అమ్మాయి మనసు విరగొట్టుకుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అత్త తమ్ముడు ఆస్తి విషయంలో ఒకడు దొమ్మరిది అన్నాడు, ఒకడు మెంటల్ అన్నాడు అన్న మైండ్ పాపం వాళ్ళకి చాలా చాకిరి చేసింది కదా. ఇట్లా ఉంటారా మనుషులు అనేది చాలా బాధపడుతుంది అమ్మాయి. వాళ్ళు లేకుంటే అమ్మాయి అని తీసిపడేసింది. ఇంకా వాళ్ళ చెల్లె కూడా ఇక దానికైతే నేను అని అమ్మాయి అనుకుంటుంది ఏమని, వాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు బట్టలు పిండి ఎట్లా మర్చిపోతారు వీళ్ళు, మనుషులైన అవసరానికి మంచిగా మాట్లాడినరా అని అమ్మాయి చాలా బాధపడుతుంది.
ఇంకా చాలా మాట్లాడేట్టున్నాయి. ఆ గొడవ తర్వాత మళ్ళీ మీకు మంచి వీడియో పెడతాను. అసలు ఏం జరగబోతుంది, ఆస్తి విషయంలో లెక్కలు చెప్పాలంటే అది మామూలు విషయం కాదు. ఆ అమ్మాయి మామయ్య 2 కోట్లు ఉన్నాడు ఆయన చనిపోయినప్పటికే. అంటే దాదాపు ఇప్పుడు 4 కోట్ల లెక్క రావాలి. అందులో 1 కోటి ఖర్చు పోయినా 3 కోట్లైనా అవపడాలి. లేదంటే మాత్రం వల్ల ఆ అమ్మాయి అయితే రాజీ పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆమె జీవితం నాశనం అయిపోయింది. ఆమె భర్త కేవలం పిల్లల కోసం భర్త సంరక్షణతో చాలా మనసు అనేది చంపుకొని బతుకుతుంది. ఆమె పద్ధతిగా పెరిగింది, పద్ధతి గల ఫ్యామిలీ కాబట్టి అమ్మాయి బతుకుతుంది ధైర్యంతో. బజారులో అంత ప్రోత్సాహం ఉంది చూడు, చాలండి మనకి. ఎందుకంటే ఇరుగు పొరుగుతో మంచిగా ఉంటే మనకి ఎప్పటికైనా మేలు చేస్తుంది అనేది ఎంత వాస్తవం. ఈరోజు ఆ అమ్మాయి విషయంలో అదే జరుగుతుంది. మేము వస్తామని అంటున్నారు. ఓకేనండి, మనం ఎందుకంటే న్యాయానికి ఎవరు వచ్చినా రాకపోయినా కూడా న్యాయానికి మాత్రం ఒక్కరోజైనా గెలుస్తుందని అయితే నేను నమ్ముతున్నాను. అన్యాయానికి 10 మందిని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ఆ రోజు చెప్పకుండానే. అయినా కూడా లాస్ట్కి మేము ఏ విధంగా జరుగుతుంది అనేది మీరే చూద్దురు అనేది అమ్మాయి అంటుంది. మరి ఈ విధమైన బజారులు విన్న వాళ్ళు అంటుంటే చాలా సంబరం అనిపించింది కదా. ఏం చేయబోతున్నారో మనం మరొక వీడియోలో చూద్దాము. ఈ బజారులందరూ అనుడే వాళ్ళని మనిషి కాదు, ఆస్తి కొడుకు సంతకం పెట్టుకొని చేయించుకుందని తల్లిని అంటున్నారు, వాళ్ళ మేనమావని అంటున్నారు, మేనమావ కొడుకుని అంటున్నారు, చాలా విధాలుగా అంటున్నారు. చాలండి. ఓకే, మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఆ గొడవ తర్వాత ఏం జరిగిందనేది. ఓకే, బాయ్.